హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అరవింద్ వయసు 30 సంవత్సరాలు, ప్రైవేట్ కంపెనీలో జాబు. శాంతి వయసు 28 సంవత్సరాలు, హౌస్ వైఫ్. వీరిద్దరికి పెళ్ళై 5 ఇయర్స్ అయింది. ఇంకా పిల్లలు లేరు. అరవింద్ ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే పిల్లలు వద్దంటారు. అందుకే వాళ్ళింకా పిల్లల్ని కనలేదు. అరవింద్ చాలా మంచివాడు. శాంతిని చాలా బాగా చూసుకుంటాడు. అయితే ఒకరోజు అరవింద్కి షాక్ ఇచ్చే పని శాంతి చేసింది. అదేంటో చూద్దాం. శాంతి అని పేపర్ చదువుతూ అరవింద్ పిలిచాడు. ఏంటండి అని శాంతి వంటగదిలో నుండి వచ్చింది. ఈరోజు పేపర్ చూసావా అని అడిగాడు. లేచినప్పటి నుండి మీకు కాఫీ పెట్టడం, టిఫిన్ చేయటం, వంట చేయటం ఈ పనులే సరిపోతున్నాయి. ఇక పేపర్ చదవటం కూడానా నా మొహానికి అని అనింది. అబ్బా సర్లే, నిన్ను అడగటం నాది బుద్ధి తక్కువ. ఈరోజు పేపర్లో ఏం వచ్చిందో తెలుసా అని అడిగాడు. ఏం వచ్చింది? ఆషాఢం డిస్కౌంట్ సేల్ ఏమైనా పెట్టారా అని అడిగింది. నీకెప్పుడు చూడు షాపింగ్ గోలే, నేను చెప్పేది వింటావా వినవా అని అన్నాడు. చెప్పండి, వినడానికే కదా ఇక్కడ ఉన్నాను అని అంది. ఎవరో హస్బెండ్ ఫర్ సేల్ అని పేపర్లో యాడిచ్చారు తెలుసా? పాపం ఆ మొగుడెవరో అని అన్నాడు. అవునా, వాళ్ళెవరో అడ్రస్ చూడరా అని అంది. అడ్రస్ చూడలేదు కానీ ఆ మొగుడి పేరు కూడా విచిత్రంగా నా పేరే తెలుసా అని నవ్వుతూ అన్నాడు. అడ్రస్ చూడండి, విచిత్రంగా మన అడ్రస్ ఏ ఉంటుంది అని శాంతి నవ్వుతోంది. అప్పుడు అరవింద్ చూసి, అరే నిజమే మన అడ్రస్సే అని ఒక్క నిమిషం ఆగి అప్పుడు క్లారిటీగా యాడ్ చూశాడు. అప్పుడు అరవింద్కి ఫ్యూజ్ ఎగిరిపోయింది. శాంతి ఏంటిది, జోకా? అయిన జోక్ ఇలా ఎవరైనా పబ్లిక్గా ఇస్తారా అని అన్నాడు. జోక్స్ ఎవరైనా ఇలా చేస్తారా? ఐఎమ్ సీరియస్ అంది. మొగుడిని నమ్మటం ఏంటే, నువ్వేమైనా శుభలగ్నం సినిమాలో ఆమని అనుకుంటున్నావా అని అన్నాడు. లేదండి, అందులో ఆమని డబ్బు కోసం చేస్తుంది, కానీ నేను థ్రిల్ కోసం చేస్తున్నా అని అంటుంది. నీకంత థ్రిల్ కావాలంటే ఈ అడవికో తీసుకువెళ్తాను, అక్కడ నిజమైన జంతువుల్ని చూసి ఆరెంజ్ మూవీలో జెనీలియలా ఫుల్ థ్రిల్ అవ్వులే, సరేనా అన్నాడు. ఇంట్లో థ్రిల్ ఉండగా అడవికెందుకండి అని అంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? రెడీ అవ్వు, సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. నాకే పిచ్చి పట్టలేదు, నీ పూర్తి స్పృహతోనే మాట్లాడుతున్నా అని అంది. అలా అయితే ఏంటిదంతా? నన్ను అమ్మటానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు అని అన్నాడు. మీరే అనంది. నేనెప్పుడిచ్చాను అని అన్నాడు. నిన్న రాత్రి ఏం జరిగిందో ఒకసారి గుర్తెచ్చుకో అని అంది. నిన్న నైటు బెడ్పై శాంతి, అరవింద్ లైట్స్ ఆఫ్ చేశారు. అరవింద్ శాంతి పైకి వస్తుంటే ఒక్క నిమిషం ఆగండి అని శాంతి అంది. ఇప్పుడేంటి అని అన్నాడు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాకే ఏదైనా అని అంది. నైట్ టైం క్వశ్చన్స్ ఏంటే, రేపు అడుగు అని మళ్ళీ మీదకు వస్తూ ఉంటే అదంతా నాకు తెలియదు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెబితేనే నా మీద చేయి వేయండి, లేకపోతే ఆ మూలకిపోయి పడుకోండి అని అంది. మీ ఆడవాళ్ళు టైం చూసి కొడతారు కదా, ఏంటో అడుగు అని అన్నాడు. మీపై నాకు పూర్తి హక్కులు ఉన్నాయా అని అంది. ఉన్నాయి. అదేనా నీ క్వశ్చన్ అని మళ్ళీ పైకి వస్తూ ఉంటే, హే ఆగండి, మొత్తం అడగలేదు నేను అని అంది. సరే అడుగు అని ఫ్రస్ట్రేషన్తో అన్నాడు. నేను మిమ్మల్ని ఏదైనా చేయవచ్చా అని అంది. చంపడం తప్ప ఏదైనా చెయ్యి అని అంది. ఎందుకు అంది. నన్ను చంపితే నిన్నెవరు చూసుకుంటారు బుజ్జి అని అన్నాడు. సరే చంపడం తప్ప ఏదైనా చెయ్యవచ్చు, మీ మీద నాకు పూర్తి హక్కులు ఉన్నాయి అంతేనా అని అంది. అవును, ఏదైనా చేయవచ్చు అని చెప్పి శాంతి ఏదో అనేలోపే శాంతి పైకి వచ్చి మాట్లాడకుండా చేశాడు. ప్రస్తుతం మీరే చెప్పారుగా ఏదైనా చేయవచ్చు అని, అందుకే అమ్మకానికి పెట్టాను అని అంది. ఏదైనా చేయవచ్చు అంటే అమ్మడమనా దాని అర్థం? అయినా నేను చెప్పిన దానికి ప్రూఫ్ లేదు, నువ్వేం చేయలేవు అని అన్నాడు. మీరు ఇలా అంటారనే నిన్న రాత్రి మొబైల్లో మీరు చెప్పిందంతా రికార్డ్ చేశాను అని అంది. ఏం కావాలి నీకు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నిన్ను సరిగా చూసుకోవట్లేదా, ప్రేమించట్లేదా, ఏ సుఖం ఇవ్వట్లేదని ఇలా చేస్తున్నావని కూర్చొని తల పట్టుకుని అడిగాడు. చెప్పాగా థ్రిల్ కోసం అని అంది. ఇంకోసారి థ్రిల్ అంటే దవడ పళ్ళు రాల్తాయి అని అన్నాడు. అప్పుడే డోర్ సౌండ్ అయింది. శాంతి డోర్ తీయడానికి వెళ్ళింది. ఎదురుగా ఒక 35 ఇయర్స్ ఉన్న ఒక ఆవిడ ఉంది. ఎవరండి మీరు అని శాంతి అడిగింది.
పేపర్లో యాడిచ్చింది మీరే కదా అని ఆవిడ అడిగింది. అవును, నేనే ఇచ్చాను. లోపలికి రండి అని శాంతి పిలిచింది. ఆమె లోపలికి వచ్చింది. అరవింద్ పక్కన నిలబడి, వావ్, మీకు మంచి డిమాండ్ ఉంది చూడండి. ఇలా యాడివ్వగానే ఇలా ఇంటికి వచ్చేశారు. కానీ కొంచెం ఏజ్ ఎక్కువ అనుకుంటా అని శాంతి అంది. అరవింద్ కోపంగా చూస్తున్నాడు. కూర్చోండి, కాఫీ, టీ, జ్యూస్ ఏది కావాలి అని శాంతి అడిగింది. కాఫీ అని ఆవిడ చెప్పింది. నేను ఇప్పుడే తెస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని ఆవిడకు చెప్పి శాంతి లోపలికి వెళ్ళింది. ఏం చేస్తారు మీరు అని ఆవిడ అడిగింది. ప్రైవేట్ కంపెనీలో జాబు అని చెప్పాడు. శాలరీ ఎంత అని అంది. 40K అన్నాడు. తర్వాత నేనేంటి పెళ్లి చూపుల్లోలాగా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాం, నాకేమైనా పిచ్చా అని తనలో తనే మాట్లాడుకున్నాడు. ఆఫీస్ టైమింగ్స్ ఎప్పుడు అని అడిగింది. ఎప్పుడైతే మీకెందుకండి అని అరవింద్ అన్నాడు. ఆవిడ ఏదో మాట్లాడేలోపే కాఫీ తీసుకుని శాంతి వచ్చింది. కాఫీ తాగుతూ, మీ వారికి అరేంజ్మెంట్స్ నచ్చలేదనుకుంటా అని అంది. అదేం లేదండి, కొంచెం సిగ్గుపడుతున్నాడంతే. అవును, మీ పేరేంటి అని శాంతి అడిగింది. ఓ, నా గురించి చెప్పడం మర్చిపోయాను కదా, నా పేరు మాధవి, ఏజ్ 32, బ్యాంక్ ఎంప్లాయీని, ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పింది. మా వారు మీకంటే 2 ఇయర్స్ చిన్న పర్లేదా అని అంది. నాకేం పర్లేదు అని మాధవంది. సరేనండి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి, నేను తర్వాత కాల్ చేసి చెప్తాను అని శాంతి అంది. ఓకే అండి అని డీటెయిల్స్ ఇచ్చి మాధవ్ వెళ్ళింది. ఆవిడ వెళ్ళాక శాంతి ఇదంతా వెంటనే ఆపు అని అరవింద్ కోపంగా అన్నాడు. అరే, అది కాదండి, ఈ సంబంధం మీకు నచ్చకపోతే వేరే చూస్తాను. మీకేంటండి బంగారం, ఎన్ని సంబంధాలు వస్తాయో మీరే చూస్తూ ఉండండి అని అంది. అరవింద్ ఏదో అనేలోపే మళ్ళీ డోర్ సౌండ్ అయింది. ఎదురుగా 45 ఇయర్స్ ఒక ఆవిడ ఉంది. లోపలికి రండి అని శాంతి పిలిచింది. ఆవిడ వచ్చి కూర్చొని, ఇప్పుడు కాఫీ టిఫిన్స్ ఏం వద్దు, మీ ఆయన్ని చూసిపోదామని వచ్చాను అని అంది. సంబంధం ఎవరికండి, మీ కూతురికా అని శాంతి అడిగింది. లేదమ్మాయి, నాకే. మా ఆయన మీద నాకు చాలా కోపంగా ఉంది. విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు పేపర్లో మీ యాడ్ చూశాక మీ ఆయన్ని చూసి మాట్లాడదామని వచ్చాను అని అంది. చూపులకే కాల్ చేసే శక్తి ఉంటే శాంతిని తన కళ్ళతోనే భస్మం చేసేలా అరవింద్ చూస్తున్నాడు. శాంతి చూపు తిప్పుకుంటూ, సరేనండి, మీకే విషయం అనేది నేను తర్వాత చెప్తాను అని అంది. తొందరగా చెప్పమ్మాయి, మా ఆయనకు తొందరగా విడాకులివ్వాలి అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళాక, శాంతి, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు అని అన్నాడు. నేనేం చేశానండి, మీరు నా ఇష్టమని చెప్పిన తర్వాతనే కదా నేను ఈ ఏర్పాట్లు చేశాను. అయినా నాకు మీ మీద ఏ హక్కు లేదు అని ఎడుమొహం పెట్టి అడిగింది. ఒసే ఒసే, హక్కులున్నాయని చెబితే మొగుణ్ణి అమ్మేయమని కాదే అని తలపట్టుకున్నాడు. అది కాదండి అని మళ్ళీ డోర్ సౌండ్ అయింది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను అని డోర్ తీయడానికి వెళ్ళింది. ఇప్పుడు ఏ భామ వస్తుందో అని అరవింద్ దిగులుగా కూర్చున్నాడు. శాంతి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా ఒక యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయి నిలబడి ఉంది. పేపర్లో యాడని ఆ అమ్మాయి అనగానే, నేనే ఇచ్చాను, లోపలికి రండి అని శాంతి అంది. కూర్చోండి, కాఫీ, టీ, జ్యూస్ ఏది కావాలి అని శాంతి అడిగింది. కాఫీ అని ఆ అమ్మాయి చెప్పింది. శాంతి లోపలికి వెళ్ళింది. ఆ అమ్మాయి కూర్చొని, అరవింద్ అంటే మీరేనా అని అడిగింది. అరవింద్ సైలెంట్గా తల ఊపాడు. ఆ అమ్మాయి అరవింద్నే చూస్తుంది. అరవింద్కి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది. చూడ్డానికి బాగానే ఉన్నారని అరవింద్ని పైనుండి కిందికి చూస్తూ ఉంది. అరవింద్ ఇబ్బందిగా అటు ఇటు కదులుతూ ఉన్నాడు. అంతలోపే శాంతి వచ్చి ఆ అమ్మాయికి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ, బాగుందండి కాఫీ అని అంది. మా వారు ఇంకా బాగా పెడతారు, వంట కూడా బాగా చేస్తారు అని శాంతి అంది. ఇంట్రెస్టింగ్, నాకు వంట వచ్చే మగవాళ్ళంటే చాలా ఇష్టం అని అమ్మాయి అంది. అవును, మీ పేరేంటి అడగటం మర్చిపోయాను అని శాంతి అంది. నా పేరు లాస్య, ఏజ్ 22, రీసెంట్లీ బీటెక్ అయిపోయింది అని అంది. వావ్, నైస్ నేమ్ అని అరవింద్ని చూస్తూ, మీరు ఏదైనా మాట్లాడండి అని అంది. మీరిప్పుడు ఎందుకు వచ్చారు అని అరవింద్ అడిగాడు. ఏమండి, ఇంటికి వచ్చిన అతిథిని పట్టుకొని ఏంటా మాటలు అని శాంతి అంది. పర్లేదండి, తన స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ నాకు చాలా బాగా నచ్చింది అని లాస్య అంది. మీరు మా వారికంటే
8 ఇయర్స్ చిన్న ఉన్నా పర్లేదా మరి అని అడిగింది. పర్లేదండి, అందులోని మీ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా బెటర్ అని లాస్య అంది. మీకు అమ్మాయి నచ్చిందా అని అరవింద్ని అడిగింది. అరవింద్ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఏమనుకోకండి, కొంచెం కొత్త వాళ్ళతో మా ఆయన మాట్లాడు అని శాంతి అంది. ఇట్స్ ఓకే, నేను రేపు వస్తాను అని లాస్య అంది. ఓకే బాయ్ అని శాంతి చెప్పింది. ఆ అమ్మాయి వెళ్ళింది. శాంతి బెడ్రూమ్లోకి వెళ్ళి మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా, అలా ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా బిహేవ్ చేయటం అని అంది. నన్ను అడిగి వచ్చారా వాళ్ళు, నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అని అన్నాడు. ఓ, ఇది మీ ఇల్లు కదా, నేను పరాయిదాన్ని అయిపోయాను అని రూమ్ నుండి బయటకు వెళ్తూ ఉంటే అరవింద్ వెనక నుండి శాంతిని హక్ చేసుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు శాంతి, నువ్వు చేసే దాంట్లో ఏమైనా అర్థముందా, నువ్వంటే నాకెంత ఇష్టమని తెలుసు కదా, నిన్ను వదిలిపెట్టి నేను ఉండగలనా అని అన్నాడు. అయితే నేను చెప్పినట్టు వినండి అని అంది. నువ్వు చెప్పినట్టు నేను వింటే నీకు దూరం అవుతానని అర్థమవుతుందా నీకు అని అన్నాడు. ఏమవరు, అవ్వకుండా నేను చూసుకుంటా సరేనా అని అంది. ఇంకొకరికి అమ్ముతున్నావు, నీ దగ్గర ఎలా ఉంటాను అని అడిగాడు. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటాను సరేనా అని అంది. అయినా ఎందుకు ఇదంతా, నేను నీకేం తక్కువ చేశాను అని అన్నాడు. థ్రిల్ కోసం అండి అని అంది. ఇంకోసారి థ్రిల్ అన్నావంటే చెంప పగులుతుంది అని అన్నాడు. నేనంటే మీకు ఇష్టం లేదా, నేను చెప్పిన మాట వినరా, నాకు ఏ హక్కు లేదా అని అంది. ఎందుకే ఇలా సాధిస్తున్నావు నన్ను, అసలు నేను లేకపోతే నువ్వుంటావా, నీ దగ్గర ఎవరు ఉంటారు అని అడిగాడు. అబ్బా అవన్నీ నేను చూసుకుంటా కదా, మీరు ఫస్ట్ ఒప్పుకోండి అని అంది. నేను ఒప్పుకోను అని శాంతిని వదిలేసి వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు. శాంతి ఏదో మాట్లాడేలోపే మళ్ళీ బెల్ సౌండ్ అయింది. నేను చచ్చినా బయటికి రాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు. సరే నేను వెళ్తున్నా అని బయటకు వెళ్ళింది. శాంతి వెళ్ళాక అరవింద్ ఆలోచిస్తున్నాడు. అసలు ఏమైంది దీనికి, ఎందుకు ఇలా చేస్తుంది, నిజంగా డాక్టర్కి చూపిస్తే బెటరా, కానీ మెంటల్ కండిషన్ అంతా బాగానే ఉంది. నిన్నటి వరకు బాగున్న మనిషి సడన్గా ఇలా ఎందుకయింది, నో నో సడన్గా అవ్వలేదు, పేపర్లో యాడ్ ఇచ్చింది అంటే ఎప్పటి నుండో ఈ ఆలోచన ఉంది, కానీ ఎందుకు అదే అర్థం అవ్వట్లేదు. నేను ఎక్కడ తప్పు చేశాను, నా పరిస్థితుల్లో శుభలగ్నంలో జగపతి బాబులా అయిపోయింది, కానీ శాంతి మాత్రం ఆమని కాదు. డబ్బు కోసం ఇదంతా చెయ్యట్లేదు కన్ఫామ్, దానికి కావలసినంత డబ్బు ఉంది. థ్రిల్ కోసమట ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్లా తయారైంది. అసలు బయటికి ఎలా వెళ్ళాలి, నన్ను అందరూ ఎంత వింతగా చూస్తారు, అయ్యో దేవుడా ఏంటి నాకీ పరిస్థితి అని దిండు ఒళ్ళు పెట్టుకుని దానిపై తలపెట్టి ఆలోచిస్తున్నాడు. బయట శాంతి ఎవరు వస్తే మాట్లాడుతుంది. ఏంటి పిన్ని ఇలా వచ్చావు అని అంది. ఏం లేదమ్మాయి, చక్కెర అయిపోయింది, కొంచెం బదులు పెడతావని వచ్చాను అని అంది. కూర్చోండి ఇప్పుడు తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. అరవింద్ ఎక్కడా, అమ్మాయి కనపడట్లేదు, ఈరోజు ఆదివారమే కదా అని అడిగింది. ఆయన లోపల ఉన్నారు పిన్ని, ఏదో పని ఉందట అని కిచెన్లో నుండి శాంతి చెప్పింది. అవునా, ఏంటమ్మాయి మీ ఇంటికి చాలా మంది వచ్చినట్టు అనిపించింది, ఏం జరిగింది అని అడిగింది. లోపల ఉన్న అరవింద్, ఈమె వచ్చింది చక్కెర కోసం కాదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని తెలుసుకోవడానికి. ఈ ఇరుగు పొరుగు ఎందుకుంటారో మా ప్రాణాలు తీయడానికి అని అనుకున్నాడు. బయట ఏం లేదు పిన్ని, ఆయన బండి వేరే కొందామనుకుంటున్నాడు, పాత బండి అమ్మేస్తున్నాం, అది చూడ్డానికి వస్తున్నారు, ఇదిగోండి మీ చక్కెర అని కిచెన్ నుండి బయటికి వచ్చిన శాంతి చెప్పింది. లోపల ఉన్న అరవింద్, ఇది నన్ను బండితో పోలుస్తుందేంటి, నేను పాత పడిపోయానా, మా పెళ్ళై 5 సంవత్సరాలే కదా అయింది, అప్పుడు నేను పాతపడ్డానా అని అనుకుని ఒక్కసారి లేచి అద్దంలో చూసుకున్నాడు. బానే ఉన్నానే, నాకేంటి యంగ్ తారక్లా ఉన్నాను, తారక్కి 2 పిల్లలు ఉన్నా ఎలా ఉన్నాడు, నేను పిల్లలు లేకపోయినా అంత బాగున్నాను, నీకేంటిరా అరవింద్ నువ్వు హీరోవి అనుకుని మళ్ళీ బెడ్పై కూర్చున్నాడు. ఇదేంటి మరి నన్ను పాత బండి అంటుంది అని ఆలోచిస్తున్నాడు. బయట అవునా, కొండమే కాదు అమ్మడం కూడా మంచిది, వాళ్ళకమ్మాలి, లేకపోతే లేనిపోని తలనొప్పులు వస్తాయి అని అంది. అలాగే పిన్ని, అందుకే బాగా ఆలోచించి అమ్ముతాను,
ఎవరికి పడితే వాళ్ళకమ్మను అని అంది. లోపల అరవిందు ఇది ఖచ్చితంగా నన్ను అమ్మడానికే డిసైడ్ అయింది. ఏంట్రా అరవిందు నీకీ పరిస్థితి వచ్చింది? బిగ్ బాస్లో సంపూర్ణేశ్ బాబు భయపడి పారిపోయినట్టు నేనెక్కడికైనా పారిపోవాలా అని ఆలోచిస్తున్నాడు. బయట జాగ్రత్తమ్మాయి, ఈ మధ్య దొంగలెక్కువ అవుతున్నారు. మన దగ్గర తక్కువ కొని బయట మళ్ళీ దాన్నే ఎక్కువగా అమ్ముకుంటున్నారు అనింది. లోపల అరవింద్కి ఆ మాటలు వినగానే చల్ల చెమటలు పుట్టాయి. నిజంగా నా పరిస్థితి కూడా అలాగే అవుతుందా? పెళ్ళైన కొత్తలో మూవీలో వేణుమాధవ్ని పెట్టినట్టు నన్ను డిస్ప్లేలో పెడతారా? అరే అరవింద్, నీ జీవితానికి మంచి రోజులు దగ్గర పడుతున్నాయిరా అని అనుకున్నాడు. బయట అయ్యో అలాంటిదేం లేదు పిన్ని, నేను అలా జరగనిస్తానా? అన్ని జాగ్రత్తగా కనుక్కొని పంపిస్తాను అని శాంతి అంది. లోపల అరవిందు ఇంకొంచెం సేపు ఉంటే ఇంకేం వినవలసి వస్తుందో అని శాంతి అని పిలిచాడు. ఆ అబ్బాయి ఎందుకు పిలుస్తున్నాడమ్మాయి, వెళ్ళు, నేను వస్తాను అని వెళ్ళింది. శాంతి లోపలికి వెళ్ళి ఏంటండి, ఏమైనా కావాలా, పిలిచారు అని అంది. నా జీవితం కావాలి అని అన్నాడు. అదేంటి అలా అంటున్నారు అని అంది. శాంతిని చిన్న పిల్లల్లా పట్టుకుని తన తలని శాంతి నడుం దగ్గర పెట్టి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మూవీలో చివర్లో ఎవరు ఏం చెప్పినా వెంకటేష్ కాదనకుండా చేస్తాడు కదా, అలా నువ్వేం చెప్పినా చేస్తాను, నీ కాళ్ళ దగ్గర పడుంటానే, నన్నెవరికి అమ్మకే, నీ దండం పెడతాను అని అన్నాడు. అరే ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నారు అని అంది. నువ్వు ఇప్పుడు నన్ను ఎవరికో అమ్మేస్తే, వాళ్ళు నన్ను ఇంకా వేరే వాళ్ళకి అమ్మేస్తే నా జీవితం ఏమైపోతుంది అని అన్నాడు. బయట పిన్ని అన్నది విన్నావా? అలా నేను ఎందుకు చేస్తానండి? మిమ్మల్ని నమ్మే విషయంలో అంత అజాగ్రత్తగా ఎలా ఉంటాను చెప్పండి, మీరేం కంగారు పడకండి అని అరవింద్ తలని నిమురుతూ ఓదార్స్తుంది. అంతేకాని అమ్మను అని మాత్రం చెప్పవు కదా అని శాంతిని వదిలేసి బెడ్పై అటు సైడ్ పడుకున్నాడు. అది కాదండి అని శాంతి వస్తుంటే, నువ్వు నాతో మాట్లాడకు, వెళ్ళు అని అన్నాడు. ఏమనలేక శాంతి రూమ్ నుండి బయటకు వెళ్ళింది. అరవింద్ దిగులుగా పడుకుని ఉన్నాడు. అప్పుడే తన మొబైల్ మోగుతుంది. చూస్తే తన క్లోజ్ ఫ్రెండ్ సుధీర్. వీడిప్పుడు ఎందుకు చేస్తున్నాడు? కొంప తీసి ఆడు గురించి అడగటానికి కాదుగా. అమ్మో నేను చచ్చినా ఎత్తను అని మొబైల్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టాడు. కిచెన్లో శాంతి వంట చేస్తుంది. ఇప్పుడే ఏమైంది, ముందు ఉంది చూడండి ముసలళ్ళ పండగ, లేకపోతే ఇన్ని రోజులు నేను చెప్పిన మాట వినకుండా ఉంటారా అని అనుకుంది. అప్పుడే తన మొబైల్కి కాల్ వచ్చింది. హలో అని ఫోన్ చేసిన వాళ్ళతో మాట్లాడి పెట్టేసింది. రేపుంటుంది చూడండి మీకు అనుకుంది. లోపల అరవింద్ మాత్రం ఎన్నిసార్లు ఫోన్ వచ్చినా ఎవరు చేసినా ఎత్తకుండా ఉన్నాడు. ఇద్దరూ సైలెంట్గానే ఉన్నారు. శాంతి మాట్లాడదామని ట్రై చేసినా అరవింద్ మాట్లాడట్లేదు. రాత్రయ్యాక ఇద్దరు పడుకున్నారు. శాంతి అని అరవింద్ పిలిచాడు. చెప్పండి అంది. ఆ ఆలోచన మానుకోవే అని అన్నాడు. ఆ తప్ప ఇంకేదైనా చెప్పండి అని అంది. అసలు ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ థ్రిల్ అని మాత్రం చెప్పకు అని అన్నాడు. మరి ఏం చెప్పమంటారు అని అడిగింది. ఎందుకు చేస్తున్నావో చెప్పు అని అన్నాడు. చెబితే మీరు నమ్మట్లేదు, నేనేం చేయను అని అంది. గుడ్ నైట్ అని అటు తిరిగి పడుకున్నాడు. శాంతి నవ్వుతూ ఇటు తిరిగి పడుకుంది. ఉదయం శాంతి కాఫీ అని అరవింద్ బెడ్ పై నుండి అరుస్తున్నాడు. తీసుకోండి అని కాఫీ ఇచ్చింది. లేచి కాఫీ తాగుతూ ఇదేంటి తేడాగా ఉంది అని, ఏంటి శాంతి కాఫీలా ఉంది అని అన్నాడు. కాఫీ శాంతక్క పెట్టలేదు, నేను పెట్టాను అని అనగానే ఆ వాయిస్ విని చప్పున తలెత్తి పైకి చూసి శాంతి అని పిలిచాడు. సారీ అరిచాడు. ఏంటండి ఏమైంది అని కంగారుగా శాంతి బెడ్రూమ్లోకి వచ్చింది. ఎవరి ఈ అమ్మాయి, మన బెడ్రూమ్లో ఏం చేస్తుంది అని అన్నాడు. లాస్య అండి, నిన్న వచ్చింది కదా మర్చిపోయారా అని శాంతి అంది. మన బెడ్రూమ్లో ఏం చేస్తుంది అని కోపాన్ని ఆపుకుంటూ అడిగాడు. ఉదయమే వచ్చిందండి, మీకు కాఫీ తనే ఇస్తాను అంది. ఫ్యూచర్లో ఎలా అయినా తనే ఇవ్వాలి కదా అని ఇవ్వమని చెప్పాను, అందుకే వచ్చింది అని చెప్పింది. అలా అని మన బెడ్రూమ్లోకి రాణిస్తావా అని అన్నాడు. కాఫీ ఎలా ఉంది బావగారు అని లాస్య అంది. బావ ఏంటి బావా అని అరవింద్ కోపంగా అన్నాడు. శాంతక్క నాకు అక్క అయితే
మీరు బావగారే కదా, ఎలా అయినా రేపు మిమ్మల్ని పెళ్లి చేసుకునేది నేనే కదా, అందుకే ఇప్పటి నుండి అలవాటు చేసుకున్నాను బావా. ఇంత కాఫీ ఎలా ఉందో చెప్పలేదు అని లాస్య అడిగింది. చాలా చండాలంగా ఉంది అని కాఫీ తాగకుండా పక్కన పెట్టేశాడు. పర్వాలేదు బావా, మెల్లగా నేర్చుకుంటాలే, అక్క ఎలా చేస్తుందో అలా చేయడానికి ట్రై చేస్తాను అని అంది. పర్లేదమ్మా, నేను నేర్పిస్తాలే, పెళ్లికి ముందే నీకు అన్నీ నేర్పిస్తాను సరేనా అని శాంతి అంది. అంటే మీ ఇద్దరు డిసైడ్ అయిపోతే సరిపోతుందా? నా పర్మిషన్ అవసరం లేదా మీకు? నేనేమైనా సంతలో పశువు అనుకుంటున్నారా అని అన్నాడు. ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు? మీ పర్మిషన్ తీసుకునే కదా ఈ ఏర్పాట్లన్నీ చేసింది. మీ ఇష్టం లేకుండా మీ పెళ్లి చేస్తానా? అందుకే అమ్మాయిని పిలిచాను. మీ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తే ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటారు అని అంది. ముందు మీ ఇద్దరు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి అని అరిచాడు. దెబ్బకిద్దరు రూమ్లో నుండి బయటకు వెళ్లారు. ఫస్ట్ టైం లైఫ్లో శాంతి వల్ల మనశ్శాంతి దూరమైంది అని మళ్ళీ బెడ్పై పడుకున్నాడు. ఉదయమే కాఫీ తాగకపోతే నా బ్రెయినే వర్క్ అవ్వదు. ఇప్పుడెలా? అమ్మో, టిఫిన్ కూడా ఇది చేయకుండా ఆ అమ్మాయితోనే చేయిస్తే అనుకోగానే భయమై శాంతి అని పిలిచాడు. ఏంటండి ఇప్పుడే వెళ్ళమన్నారు, మళ్ళీ రమ్మంటున్నారు, ఏమైంది మీకు అని అంది. మార్నింగ్ కాఫీ ఇవ్వకుండా నా బ్రెయిన్ పాడు చేశావు కదా, అందుకే ఇలా అయింది అని అన్నాడు. అదేంటండి, లేవగాని కాఫీ ఇచ్చాం కదా అని అంది. ఆ విషయం మాట్లాడకు నువ్వు. నేనెందుకు పిలిచాను అంటే, టిఫిన్ నువ్వే చెయ్యి, ఆ అమ్మాయితో చేయించావనుకో నేను ఇంట్లో నుండే వెళ్ళిపోతా అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. అమ్మో, ఈయన చాలా సీరియస్గా చెప్పి వెళ్ళారు, చెప్పినట్టు చేయడమే బెటర్ అని అనుకుని వెళ్ళింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. లాస్య టీవీ చూస్తూ కూర్చుంది. డైరెక్ట్గా వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. శాంతి బ్రేక్ఫాస్ట్ పెట్టింది. లాస్య, మీరు కూడా టిఫిన్ చేయండి అని అంది. అక్క, ఇక మీరెందుకు, నువ్వని పిలువు అని అంది. అలాగే అని లాస్యతో అని, ఎంత కలుపుగోలుగా మాట్లాడుతుందో చూసారా అని మెల్లగా అరవింద్ చెవిలో చెప్పింది. అరవింద్ ఒక్క చూపు చూశాడు. వెంటనే చూపు తిప్పుకొని అందరికి వడ్డించి తను కూడా కూర్చుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఎక్కడికి వెళ్దామక్క అని లాస్య అడిగింది. నీ ఇష్టం లాస్య, నువ్వెక్కడికంటే అక్కడికి వెళ్దాం అని అంది. బావగారు కూడా మనతో వస్తారు కదా అని అడిగింది. వస్తారు, అందులో డౌట్ ఏముంది అని శాంతి అంది. నాకు ఆఫీస్ లేదా, నేనెక్కడికి రాను అని అరవింద్ అన్నాడు. మీరు ఆఫీస్కి రావట్లేదని నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను అని అంది. ఎందుకు చెప్పావు, ఎవరినడిగి చెప్పావు, అంత నీ ఇష్టమైపోయింది అని గట్టిగా అన్నాడు. సరదాగా ఈరోజు మీతో తిరగాలని అలా చేశాను తప్ప అని శాంతి ఏడుస్తూ అంది. ఓకే ఓకే, ఏడవకు, నువ్వేడిస్తే నేను చూడలేను అని తెలుసు కదా అని ఓదారుస్తున్నాడు. మీరెప్పుడైనా అంత గట్టిగా నా మీద అరిచారా అని అంది. సారీ బుజ్జి, ఇంకెప్పుడు అరవను ఓకేనా అని బ్రతిమలాడుతున్నాడు. మరి మాతో బయటికి వస్తారా అని అడిగింది. నీతో మాత్రమే వస్తాను, ఇంకెవరితోనూ రాను అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఎలా అక్క ఇప్పుడు అని లాస్య అంది. నువ్వెళ్ళి కారులో కూర్చో, ఆయన్ని నేను తీసుకువస్తాను అని శాంతి అంది. సరే అక్క అని లాస్య వెళ్ళింది. అన్నీ సర్దేసి తను రెడీ రూమ్లోకి వెళ్ళి ఏమండి అని పిలిచింది. అరవింద్ మాట్లాడకుండా మొబైల్ చూస్తున్నాడు. దగ్గరికి వచ్చి ఏమండి, మిమ్మల్ని తీసుకువస్తాను అని నేను లాస్యకి మాట ఇచ్చానండి, మాట తప్పమంటారా అనింది. ఎవరినడిగి మాట ఇచ్చావు, నేను వస్తాను చెప్పలేదు కదా నీకు అని అన్నాడు. నీ మాట ఇస్తే మీకు ఇచ్చినట్టు కాదా, నేను మీ భార్యని కాదా అని అంది. కాదు అనే కదా నన్ను సేల్లో పెట్టావు అని అన్నాడు. ఇంకా సేల్ కాలేదు కదండి, అప్పటి వరకు నేను మీ భార్యని, నా పరువు పోతే మీ పరువు పోయినట్టు కాదా, లేకపోతే ఇప్పటి నుండే మీ భార్య కాదు అని ఫిక్స్ అయిపోయారా? అంతేలేండి, ఇప్పుడే నా మీద ప్రేమ తగ్గిపోయింది అని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టింది. ఏం మాట్లాడుతున్నావి నువ్వు, నీ గురించి మహానటి మూవీ డైరెక్టర్కి తెలియక కీర్తి సురేష్ని పెట్టి తీశాడు, లేకపోతే నిన్నే పెట్టి మూవీ తీసేవాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు నేను నటిస్తున్నా అంటున్నారా? అంతేలేండి, 22 సంవత్సరాల అమ్మాయిని చూడగానే 28 ఇయర్స్ ఉన్నా ఈ భార్య మీకు బోరు కొట్టేసింది అని అంది. అమ్మా తల్లి, నీకో దండం, వస్తాను పదా అన్నాడు. మా ఆయన బంగారం, నేను చెప్పిన మాట వింటాడు అని చెంపపై ముద్దు పెట్టి వెళ్ళిపోయింది.
అపరిచితుల్లో విక్రమ్ మార్చినట్టుగా నిమిష నిమిషానికి ఏం మారుస్తున్నావే క్యారెక్టర్స్ అనుకుంటూ రెడీ బయటికి వెళ్ళాడు. బయటికి రాగానే ఎక్కడికి అమ్మాయి ఇంత పొద్దున్నే వెళ్తున్నారు? పక్కింటి పిన్ని అడిగింది. చాలా రోజులైంది వెళ్ళక అని బయటకు వెళ్తున్నాం పిన్ని అని అంది. ఆ అమ్మాయి ఎవరు అని లాస్యని చూస్తూ అడిగింది. మా వారి అని శాంతి మాట కంప్లీట్ కాకముందే ఫ్రెండ్ అని అప్పుడే బయటకు వచ్చిన అరవింద్ అన్నాడు. ఫ్రెండా అని పిన్ని అంది. శాంతి ఇంకేం చెప్తుందేమో అని మా ఆఫీసులో కొలీగ్ అని అరవింద్ అన్నాడు. ఈరోజు ఆఫీస్ లేదా మరి బయటికి వెళ్లారు అని అడిగింది. బయటికి వెళ్ళాలని నేనే లీవ్ పెట్టా పిన్ని, లేట్ అవుతుంది వెళ్తున్నాం పిన్ని అని శాంతి అరవింద్ని తీసుకుని వెళ్ళింది. ఎందుకు మీ ఆఫీస్ కొలీగని అబద్ధం చెప్పారు అని శాంతి అంది. లేకపోతే ఏం చెప్పాలి? నా పిల్లం నన్ను ఆ అమ్మాయికి అమ్ముతుంది అని చెప్పమంటావా అని అన్నాడు. నేను చెప్పనవసరం లేదు, మీరే అందరికీ చెప్పేలా ఉన్నారు. నేను చెప్పనవసరం లేదు, మీరే అందరికీ చెప్పేలా ఉన్నారు అని అంది. అరవింద్ ఏం మాట్లాడకుండా వెళ్ళి కార్ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. లాస్య డ్రైవింగ్ సీట్లో పక్కన శాంతి కూర్చుంది. కారు స్టార్ట్ అయ్యాక నీ నుండి చాలా నేర్చుకోవాలక్క అని లాస్య అంది. ఏంటి లాస్య అది అని శాంతి అంది. బావగారు నీ మాట వినేలా బాగా మేనేజ్ చేస్తున్నావు, అది నిన్ను చూసి నేర్చుకోవాలి అని అంది. అది మీ అక్క గొప్పతనం కాదు, నాకు తనపై ఉన్న ప్రేమ గొప్పతనం. తను కొంచెం బాధపడ్డా నేను తట్టుకోలేను, అందుకే తన మాట వింటాను. నేనే కాదు, భార్య మాట వినే ఏ భర్త భార్యని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే ఏ భర్త అయినా ఇదే సమాధానం చెప్తాడు అని అరవింద్ అన్నాడు. కాని బావా, మా అక్క గొప్పతనం లేదు అంటున్నావు, అది నేను నమ్మను అని లాస్య అంది. ఎందుకు నమ్మవు అని అరవింద్ అన్నాడు. ఎందుకంటే మా అక్క అంత మంచిది కాబట్టి నువ్వు తన్ని అంతలా ప్రేమిస్తున్నావు, తన మాట వింటున్నావు, లేకపోతే వినేవాడు కాదు కదా అని లాస్య అంది. ఇది నేను ఒప్పుకుంటాను, శాంతి చాలా మంచిది, తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది కాబట్టి నేను తన్ని అంతలా ఇష్టపడుతున్నానేమో, కానీ ఈ మధ్య పిచ్చి లేచినట్టు ఉంది. మీ అక్కకి ఎవరైనా మంచి సైకాట్రిస్ట్ ఉంటే చెప్పు అని అన్నాడు. నాకేం పిచ్చి లేవలేదు, కానీ మీరు ఒకటి గమనించారా అని శాంతి అంది. ఏంటి నీకు పిచ్చి బాగా ముదిరిందనా? ఆ విషయం మొన్నే అర్థమైందిలే అని అరవింద్ అన్నాడు. అబ్బా, జోక్స్లు చాలే, నేననేది మీరు లాస్యకి నేను అక్క అని ఫిక్స్ అయిపోయారు అంటే మీరు తనకు బావగారని కూడా ఫిక్స్ అయిపోయారా అని శాంతి అంది. ఏదవ లాజిక్ చెప్పకు, నేనేదో ఫ్లోలో అన్నాను. ఒకవేళ నిన్ను అక్కగా ఫిక్స్ అయినా కూడా నీ మాత్రం తనకి బావ అవ్వను అని అన్నాడు. అది కాదండి అని శాంతి అంటుంటే శాంతి ఆపిక ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు. బావకి కోపం వచ్చినట్టు ఉందక్క అని లాస్య అంది. ఆయన కోపం చాలా తక్కువసేపు ఉంటుందిలే, కానీ ఎక్కడికి వెళ్దాం అని శాంతి అడిగింది. కళ్ళు మూసుకున్న అరవిందు ఈగ మూవీలో నానిని అందరెటు పడితే అటు విసిరేసినట్టు నన్ను కూడా విసిరేస్తుంది, నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. అరవిందు, ఎన్ని రోజులురా నీకు ఈ పరిస్థితి? అసలు వీళ్ళిప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా తెలియదు అని అనుకున్నాడు. షాపింగ్కి వెళ్దామా అని లాస్య అంది. నేను చచ్చినా షాపింగ్కి రాను అని కళ్ళు మూసుకొని అరవింద్ చెప్పాడు. జూకు వెళ్దామా అని శాంతి అంది. ఆల్రెడీ నేను రోజు చూస్తున్నా, నేను జూకు వెళ్ళవలసిన అవసరం లేదు, అయినా ఈరోజు మండే, జూకు హాలిడే ఉంటుంది అని అన్నాడు. హే, నాకు సూపర్ ఐడియా వచ్చింది, వండర్లా వెళ్దాం అని లాస్య అంది. మేమేమైనా చిన్నపిల్లలమా వండర్లా వెళ్ళడానికి అని అరవింద్ అన్నాడు. మీకేమైనా 50 ఇయర్స్ వచ్చాయనుకున్నారా? ఒకవేళ అనుకున్నా వెళ్ళడానికి ఏ ఏజ్ అయినా పర్లేదు. మీకు 30, నాకు 28, అప్పుడే ముసలివాళ్ళం అయిపోయామా మనిద్దరం? మీకు ఇష్టం లేదని ప్రతిదానికి సాకులు చెప్పకండి, వండర్లాని వెళ్దాం లాస్య అని శాంతి అంది. నిన్నటి వరకు నేను యంగ్ అనుకున్నాను, నిన్నటితోనే పాతబడిపోయాను, ముసలివాణ్ణి అయిపోయానేమో అని ఫీలింగ్ వస్తుంది అని మనసులో అనుకున్నాడు. లాస్య శాంతి మాట్లాడుకుంటున్నారు. అరవింద్ సైలెంట్గా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అసలు వీళ్ళిద్దరూ ఎప్పటినుండో పరిచయం అన్నట్టు మాట్లాడుకుంటున్నారేంటి? అయినా ఆడవాళ్లకు కొత్త పాత ఏముండదులే, 2 కొప్పులు కలిసాయంటే ఎక్కడలేని ముచ్చట్లు వస్తాయి. అయినా నా పాత్ర కేవలం అన్నిటికీ F2 మూవీలో వెంకటేష్లా అంతే అంతే అనుకుంటూ ఉండాలేమో. మూవీ చూస్తూ నవ్వుకున్నాం, కానీ
నిజ జీవితానికి వస్తే ఇంత దారుణంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని తనలో తానే మాట్లాడుకున్నాడు. మాటల్లోనే వండర్లా వచ్చారు. లాస్య శాంతి ఇద్దరు ముందు వెళ్తున్నారు. అరవింద్ మెల్లగా వెనక నడుస్తున్నాడు. శాంతి వెనక్కి తిరిగి అరవింద్ దగ్గరకు వచ్చి, ఏంటండి ఇంత మెల్లగా నడుస్తున్నారు? తప్పిపోతారు మాతో రండి అని చేయి పట్టుకుని వెళ్తుంది. నాకంత అదృష్టం కూడానా అని అనుకున్నాడు. లాస్య శాంతి ఇద్దరు అన్ని రైడ్స్ ఎక్కుతున్నారు. అరవింద్ మాత్రం ఒక దగ్గర కూర్చొని వాళ్ళని చూస్తున్నాడు. ఏది ఏమైనా శాంతిని ఇంత సంతోషంగా చూసి చాలా రోజులైంది. అసలు మేమిద్దరు కలిసి బయటికి వెళ్ళి ఎన్నెళ్ళైపోయింది. ఆఫీసులో పనితో నాకు అస్సలు కుదరలేదు. ఇంట్లో ఒకతే ఎంత బోర్గా ఫీల్ అయిందో అందుకేనా ఇలా చేస్తుంది. లేదు, ఈ లాజిక్ కరెక్ట్ కాదు. ఎంత బోర్గా ఫీల్ అయినా మొగుణ్ణి అమ్ముకునే డెసిషన్ తీసుకోదు. మరేమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఎవరో లాస్య శాంతి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. వీడెవడు కొత్తగా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అరవింద్ రావటం చూసిన శాంతి దగ్గరికి వెళ్ళి, ఈయనే మా ఆయన అరవిందు. ఏమండి, ఇతను లాస్య బాయ్ ఫ్రెండు, సారీ ఎక్స్ బాయ్ ఫ్రెండు అంకిత్ అని చెప్పింది. ఎక్స్ బాయ్ ఫ్రెండా అని షాక్ అయి అరవింద్ అడిగాడు. అవునండి, రీసెంట్గా బ్రేకప్ అయింది అని శాంతి అంది. అప్పుడు అరవింద్కి ఒక ఐడియా వచ్చింది. వీరిద్దరిని కలిపితే నా ప్రాబ్లం ఇప్పటికైతే సాల్వ్ అవుతుంది కదా అని అనుకొని, మీకు అసలు బ్రేకప్ ఎందుకైంది అని అడిగాడు. వర్కౌట్ అవ్వలేదు సార్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, నో ఫీలింగ్స్ అని అంకిత్ చెప్పాడు. అసలు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని అన్నాడు. ఇద్దరికి పెద్ద కెమిస్ట్రీ సెట్ కాలేదు అనిపించింది బావా అని లాస్య అంది. సార్ మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్, మీకు లాస్యకి పెళ్లి ఫిక్స్ అయిందట కదా అని అన్నాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అవుతుందని నీకే ఫీలింగ్స్ లేవా? అండ్ ఆల్రెడీ పెళ్ళైన వాడిని చేసుకుంటుంది అని ఏ బాధ లేదా అని అడిగాడు. ఎందుకు సార్ బాధ? నిజానికి లాస్య చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఏ గొడవలు రావు. లాస్య అడ్జస్ట్ కాకపోయినా మీరు అడ్జస్ట్ అవుతారు. అదే మేమిద్దరం అయితే నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి అని నేను అనుకుంటాం. తను కూడా అలాగే అనుకుంటుంది. సో బెటర్ కదా సార్ అని అన్నాడు. నేను మాత్రం ఎందుకు అడ్జస్ట్ అవుతాను? ఆల్రెడీ ఒక పెళ్ళయింది అని ఇంకొకరిని చేసుకుంటే వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వాలా అని అనుకోనా అన్నాడు. లేదు సార్, ఆల్రెడీ ఒక పెళ్ళయిందని ఇంకొకరిని చేసుకుంటే వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వాలా అని అనుకోనా అని అన్నాడు. లేదు సార్, ఆల్రెడీ మీకు ఇది రెండో పెళ్ళి. ఇప్పుడు ఈ పెళ్ళి కూడా ఫెయిల్ అయితే మళ్ళీ మూడో పెళ్ళి చేసుకోలేరు, చాలా కష్టం. అందుకే అడ్జస్ట్ అవుతారు. అండ్ నాకు కూడా ఇలాంటి మ్యాచ్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను అని అన్నాడు. నా పెళ్ళాం తన మొగుణ్ణి అమ్మాలనుకున్నట్టు ఎవరు వాళ్ళ పెళ్ళాల్ని అమ్ముకోలేరులే, కానీ ఒక ఆప్షన్ ఉంది అని అన్నాడు. ఏంటి సార్ అది అని అంకిత్ అన్నాడు. కోర్టుకు వెళ్ళు, అక్కడ డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అందులో ఎవరినో ఒకరిని చేసుకో అని అన్నాడు. గుడ్ ఐడియా సార్ అని అంకిత్ అన్నాడు. అంకిత్ చెప్పింది వినగానే అరవింద్కి ఒక్కసారి బుర్ర తిరిగింది. కలికాలం అంటే ఏంటో అనుకున్నా ఇదే అన్నమాట అని అనుకొని సైలెంట్ అయ్యాడు. ఎక్కడికి ఎందుకు అంకిత్, శాంతి అక్క ఉంది కదా అని లాస్య అంది. అరవింద్ షాక్ అయ్యాడు. నిజమే లాస్య, మంచి ఐడియా ఇచ్చావు అని అంకిత్ అన్నాడు. హే, మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు అని శాంతిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళాడు. ఎందుకు బావ అంత కోపం? ఇప్పుడు నేనేమన్నాను అని వెనకాల వెళ్ళిన లాస్య అంది. నువ్వు నాతో మాట్లాడకు, నేనేం చేస్తాను నాకే తెలియదు అని అరవింద్ అన్నాడు. లాస్య ఇప్పుడు ఏం మాట్లాడకు అని శాంతి అంది. సరే, వాటర్ గేమ్స్ ఆడదాం రాక్క అని లాస్య అంది. శాంతి ఎక్కడికి రాదు, మీరు వెళ్ళండి అని అరవింద్ అన్నాడు. అది కాదు సార్, మేడం ఇక్కడికి వచ్చిందే ఎంజాయ్ చేయటానికి, చేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు అని అంకిత్ అన్నాడు. అంకిత్ని అరవింద్ ఒక చూపు చూశాడు. అంకిత్ మీ ఇద్దరు వెళ్ళండి అని శాంతి అంది. ఇద్దరు అక్కడి నుండి వెళ్లారు. ఎందుకండి అంత కోపం? పిల్లలు పాపం వదిలేయండి అని అంది. పిల్లలు పిల్లల్లా ఉండాలి, పిచ్చి సలహాలు ఇవ్వద్దు అని అరవింద్ అన్నాడు. సర్లే వదిలేయండి, మనమిద్దరం వెళ్దాం రండి అని అంది. మనిద్దరమే కదా, ఎవరు లేరు కదా అని అడిగాడు. మనిద్దరమే, ఓకేనా అని అరవింద్ని అక్కడి నుండి తీసుకువెళ్ళింది. లాస్య అంకిత్ ఎంజాయ్ చేశారు. అరవింద్ శాంతి ఇద్దరే వెళ్ళి వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. హే, ఒక సెల్ఫీ దిగుదామని అంకిత్ పిక్ తీశాడు.
కాని అరవింద్ చూడకుండా మొహమాట తిప్పుకున్నాడు. అరవింద్ మొహం తిప్పి శాంతి మొబైల్లో పిక్ తీసింది. హే, లంచ్ చేద్దాం పదండి అని అంకిత్ అన్నాడు. మీ ఇద్దరు వెళ్ళి చేయండి, మేమిద్దరం సెపరేట్గా చేస్తాం అని అరవింద్ అన్నాడు. కలిసి వచ్చినప్పుడు విడివిడిగా ఎందుకండి, అందరూ కలిసే చేద్దాం అని శాంతి చెప్పి రానన్నా కూడా అరవింద్ని తీసుకువెళ్ళింది. ఇప్పుడిక్కడ ఎవరు మాట్లాడినా కూడా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా అని అరవింద్ ఫస్టే బెదిరించాడు. అందుకే అందరూ కలిసి సైలెంట్గా భోజనం చేశారు. ఏమండి, షాపింగ్ వెళ్దామండి అని శాంతి అంది. శాంతిని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి, షాపింగ్ బెస్ట్ వే అనుకొని సరే అన్నాడు. అంకిత్ కూడా కారు ఎక్కుతుంటే నువ్వెక్కడికి అని అడిగాడు. షాపింగ్కి సార్ అని అన్నాడు. మేం పిలిచామా నిన్ను అని అన్నాడు. ఏంటండి ఆ మాటలు, అంకిత్ నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు, నువ్వు కుర్రా అని శాంతి అంది. థ్యాంక్ యూ శాంతి అని అంకిత్ చెప్పాడు. అంకిత్ శాంతిని అలా పేరు పెట్టి పిలవగానే అరవింద్కి మామూలుగా మండలేదు. ఏ శాంతి ఏంటి, శాంతి మేడం అని పిలువు అని అరవింద్ అన్నాడు. ఓకే సార్, సారీ మేడం అని అంకిత్ అన్నాడు. అందరు కారులో కూర్చొని స్టార్ట్ అయ్యారు. అలా ముగ్గురు కాస్త నలుగురయ్యారు. ఫస్ట్ ఈ లాస్యకి నేనంటే అసహ్యం కలిగేలా చేయాలి అనుకుని, చూసావు కదా నాకెంత కోపం ఉంటుందో, నువ్వు తట్టుకోలేవు అని లాస్యకి చెప్పాడు. పర్లేదు బావా, ఫస్ట్లో కష్టం ఉంటుంది, తర్వాత అదే అలవాటవుతుంది అని లాస్య అంది. నీకేమైనా పిచ్చా, ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి, థ్రిల్లీ ఎక్స్పీరియన్స్ అని చెప్పకు, నాకు కాలుద్ది అని అరవింద్ అన్నాడు. అందరూ సైలెంట్ అయ్యారు. షాపింగ్ మాల్ రాగానే ఆ ఇద్దరిని వదిలేసి శాంతి చేయి పట్టుకుని దిగి లోపలికి వెళ్ళాడు. నీ ఇష్టం శాంతి, ఏదైనా కొనుక్కో, కానీ నీకు మాత్రమే, వేరే వాళ్ళకు కొంటే బిల్ నేను కట్టను అని చెప్పాడు. సర్లే మహాప్రభో అని శాంతి అన్ని చూస్తుంది. ఇది ఎలా ఉందండి అని అడిగింది. బాగుంది అని అరవింద్ అన్నాడు. ఇది ఎలా ఉంది అని వేరే చూపించి అడిగింది. బాగుంది అని అన్నాడు. అలా శాంతి ఏ చూపించినా బాగుంది అని చెప్పాడు. ఏంటండి మీరు అన్ని బాగున్నాయని చెప్తున్నారు, ఏది తీసుకోవాలి నేను అని శాంతి అంది. నీకేదైనా బాగుంటుంది శాంతి, అందుకే చెప్పాను, కావాలంటే అన్ని తీసుకోనన్నాడు. చాలేండి అని కొన్ని మాత్రమే తీసుకుంది. అలా షాపింగ్ అయిపోయి ఇంటికి స్టార్ట్ అయ్యారు. అంకిత్ మధ్యలోనే దిగేశాడు. అరవింద్ శాంతిని ఇంటి దగ్గర దింపేసి రేపు వస్తానక్క అని చెప్పి లాస్య తన కారులో వెళ్ళింది. ఏం పనికి, రేపు వస్తుందట, రేపు నేను ఆఫీస్కి వెళ్తున్నా, లీవ్ అని చెప్పకు, నేను అస్సలు ఊరుకోను అని అన్నాడు. సరే బాబు నీ ఇష్టం అని లోపలికి వెళ్ళి ఇద్దరు బెడ్పై వాలిపోయారు. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళేసరికి అలసటగా ఉంది కదండి అని అంది. ఆ శాంతి, నేను నిన్ను ఒకటి అడగనా అని అన్నాడు. ఏంటండి అని అంది. నేను నిన్ను బయటకు తీసుకువెళ్ళట్లేదని, రోజు బోర్ కొడుతుందని ఇలాంటి డెసిషన్ తీసుకున్నావా అని అడిగాడు. చా, అదేం లేదండి, మీ పని గురించి నాకు తెలియదా, నేను అది కూడా అర్థం చేసుకోలేను అనుకున్నారా అని అంది. మరెందుకు ఇలా చేస్తున్నావు శాంతి, నేను మరీ అంత బోర్ కొట్టేశానా, అప్పుడే పాతబడిపోయానా, నిన్ను బాగా చూసుకోవట్లేదా అని అన్నాడు. అది కాదండి అని శాంతి అంటుంటే అరవింద్కి కాలు వచ్చింది. చూస్తే తన ఫ్రెండ్ సుధీర్ చేస్తున్నాడు. కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలే శాంతి అని అన్నాడు. అలాగే అని శాంతి హాల్లోకి వెళ్ళిపోయింది. కాలు వస్తుంది, ఎన్ని రోజులని అవాయిడ్ చేస్తాను, రేపు ఆఫీస్కి వెళ్ళినా కూడా మాట్లాడాల్సిందే కదా అని కాల్ ఆన్సర్ చేశాడు. కాల్ ఆన్సర్ చేసి యాడ్ గురించి తప్ప ఏదైనా అడుగు అని అరవింద్ అన్నాడు. ఏమైపోయావురా, నిన్నటి నుండి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, తప్పిపోయావేమో అని పోలీసులకు రిపోర్ట్ ఇద్దామనుకున్నా కానీ ఈరోజు ఆఫీస్కి రావట్లేదు అని ఆఫీస్కి కాల్ చేసి శాంతి చెప్పిందట అని సుధీర్ అన్నాడు. ఇవ్వకపోయావు అని అరవింద్ అన్నాడు. ఇచ్చేవాణ్ణే కానీ నువ్వు లిఫ్ట్ చేసి నాకు ఆ బాధ తప్పించావు. అవును, ఇంతకు ముందు ఏంటి, ఏదో యాడన్నావు, ఏం యాడు అని సుధీర్ అడిగాడు. తెలిసి కూడా తెలియనట్టు అడక్కు, నాకు కాలుద్ది అని అరవింద్ అన్నాడు. నిజంగా తెలియదురా, ఏం యాడు అని అడిగాడు. రే, నాతో చెప్పించాలని డ్రామా ఆడకు అని అరవింద్ అన్నాడు. అరే బాబు, ఈ సస్పెన్స్ ఆపి చెప్పురా, ఏం యాడ్ నిజంగా నాకు తెలియదు అని అన్నాడు. ఒక్కసారిగా అరవింద్ లేచి కూర్చున్నాడు. నిన్న పేపర్ చూడలేదా నువ్వు అని అడిగాడు. చూశాను అని సుధీర్ అన్నాడు. చూస్తే మళ్ళీ ఏం యాడ్ అని అడుగుతావేంటి అని అరవింద్ అన్నాడు. చూస్తే యాడ్స్ ఎవరైనా గుర్తుపెట్టుకుంటాడా, తొందరగా చెప్పు ఏంటో, సస్పెన్స్తో చచ్చిపోతున్నా అని అన్నాడు.
నిన్న పేపర్లో హస్బెండ్ ఫర్ సేల్ అని యాడ్ చూడలేదా నువ్వు అని అన్నాడు. లేదురా చూలేదు అని చెప్పాడు. 1 మినిట్ ఆగు అని పేపర్ పిక్ తీసి వాట్సాప్ చేశాడు. నీకు వాట్సాప్కి పిక్ పంపించాను చూడు అని అరవింద్ అన్నాడు. సుధీర్ వాట్సాప్ చూసి నిజంగా ఈ యాడ్ మా పేపర్లో రాలేదురా, ఇది మీ ఇంటి అడ్రస్సే కదా అంటే అని ఆగాడు. కంప్లీట్ చేయకు వినలేను, ఏ పేపర్లోని రాలేదు అని అడిగాడు. లేదురా రాలేదు, నాకు గుర్తు ఉండకపోయినా మా ఆవిడ ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. ఎందుకంటే మా ఆవిడ న్యూస్ కంటే యాడ్సే ఎక్కువ చూస్తుంది. ఎక్కడ ఏ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది, ఎందులో ఏ ఆఫర్ ఉంది, ఇవి తప్ప ఏవి చూడదు అని అన్నాడు. మా ఇంటి పేపర్లో తప్ప ఎక్కడా ఆ యాడ్ రాలేదా అని షాక్తో అరవింద్ అలాగే ఉండిపోయాడు. అయినా శాంతి నిన్ను సేల్కి పెట్టడమేంటి, ఏం చేశావంతలా అని సుధీర్ అడిగాడు. నేనేం చేస్తాన్రా, శాంత్ అంటే నాకెంత ఇష్టమని తెలియదా అని అరవింద్ అన్నాడు. మరేమైనట్టు, అసలు ఏం జరిగింది నాకు క్లారిటీగా చెప్పు అని అన్నాడు. నువ్వు నవ్వనంటే చెప్తాను అని అరవింద్ అన్నాడు. సర్లే నవ్వను చెప్పు అని సుధీర్ అన్నాడు. జరిగింది మొత్తం అరవింద్ చెప్పాడు. సుధీర్ గట్టిగా నవ్వాడు. రే ఈడియట్, నవ్వనని చెప్పి ఎందుకు నవ్వుతున్నావురా అని అరవింద్ అన్నాడు. సీరియస్లీ నవ్వు ఆపుకోలేకపోయారా, పాపం నిన్నటి నుండి ఇంత టార్చర్ అనుభవించావా అని సుధీర్ అడిగాడు. ఏం చెప్పండ్రా బాబు నా బాధ, ఈరోజు జరిగింది అయితే అంతకు మించి జరిగింది. అసలు శాంతి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అని అన్నాడు. కూల్గా ఆలోచిద్దాం. ఫస్ట్ మీ ఇంట్లో పేపర్లోని ఆ యాడ్ వచ్చిందంటే మీ ఇంటికి పెళ్లి చూపులకు అని సుధీర్ అనగానే నీ దండం పెడతారా, పెళ్లి చూపులు అనకురా అని అరవింద్ అన్నాడు. సర్లే చెప్పేది విని ఫస్టు, మీ ఇంటికి నిన్న వచ్చిన వాళ్ళు కూడా శాంతి అరేంజ్ చేసిన వాళ్ళే, అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేసింది. శాంతి నిజంగా బ్రిలియంట్ అని అన్నాడు. శాంతి తెలివైనది అని నాకు తెలుసు, నా భార్యని పొగడమని నేను అడగలేదు. అయినా నిన్న మా ఇంటికి పక్కింటి పిన్ని వచ్చి అడిగినప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పేపర్ చూస్తారుగా, తెలిస్తే ఖచ్చితంగా అడిగేది. అసలు పేపర్ యాడ్ చూస్తే మా పేరెంట్స్ కానీ శాంతి పేరెంట్స్ అయినా కాల్ చేసేవారు. అసలు నాకెందుకు ఈ విషయం అర్థం కాలేదు అని అన్నాడు. నీ బుర్ర కాకే ఎత్తుకపోయింది అని సుధీర్ అన్నాడు. రే తంతా అని అరవింద్ అన్నాడు. మనం ఎమోషనల్లో ఉన్నప్పుడు లాజిక్తో ఆలోచించము. అది ఏ ఎమోషన్ అయినా, కోపం, బాధ, ఆవేశం, ప్రేమ, ఇందులో ఏ ఎమోషన్ ఉన్నా మనం స్ట్రైట్గా ఆలోచించం. నీకు శాంతి మీద ఉన్న ప్రేమ అన్ని లాజిక్స్ మర్చిపోయేలా చేసింది. ఎక్కడ శాంతి దూరం అవుతుందని ఏం ఆలోచించకుండా ఒకే దగ్గర ఆగిపోయావు అని అన్నాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే, ముందు విషయానికి రా అని అరవింద్ అన్నాడు. నిన్న వచ్చిన వాళ్ళ ఫోటోలు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని సుధీర్ అడిగాడు. వాళ్ళ ఫోటోలు నా దగ్గర ఎందుకుంటాయిరా, డీటెయిల్స్ అంటే ఫస్ట్ వచ్చిన ఆమె పేరు మాధవి, బ్యాంక్ ఎంప్లాయీ. సెకండ్ వచ్చిన ఆమె పేరు ఏమోరా గుర్తు రావట్లేదు. థర్డ్ ఆమె లాస్యా, బీటెక్ అయిపోయిందని చెప్పింది అని అన్నాడు. నీకెలా కనపడుతున్నానరా నేను, బ్యాంక్ ఎంప్లాయీలో మాధవ్ అనే పేరు కొన్ని వందలు వేల మందికి ఉండవచ్చు. ఈ ఊర్లో బీటెక్ చదివిన లాస్యలు ఎంతమంది ఉంటారో తెలుసా అని అన్నాడు. మరి నాకు అంతే తెలుసురా, డీటెయిల్స్ ఏం తెలియవు. హా, ఈరోజు సెల్ఫీ తీసుకున్నాం వండర్లాలో, ఆ పిక్ పంపిస్తా ఆగు అని సెండ్ చేశాడు. ఆ రైట్ సైడ్లో ఉంది కదా ఆ అమ్మాయి లాస్య, ఆ పక్కన ఉంది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంకిత్ అని చెప్పాడు. అరే అమ్మాయి బాగుందిరా, చేసుకోకపోయావా, ఎలాగో శాంతిని ఇచ్చి చేస్తాంది కదా అని సరదాగా అన్నాడు. చంపుతా, నాకు నా శాంతి తప్ప ఎవరు వద్దు, ఫస్ట్ చెప్పిన పని చెయ్యి అని అరవింద్ అన్నాడు. చూస్తున్న బాబు, ఆల్రెడీ ఎఫ్బి ఓపెన్ చేశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ఎక్కడ ఒక దగ్గర దొరుకుతారు అని మాట కంప్లీట్ కాకముందే రే దొరికారు అని సుధీర్ అరిచాడు. రే మెల్లిగా చెప్పు, ఎక్కడ దొరికారు అని అరవింద్ అడిగాడు. నువ్వు చెప్పిన అమ్మాయి పేరు ఏంటి లాస్య కదా, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంకిత్ దొరికాడు. కానీ అని ఆగాడు. కానీ ఏంటి అని అన్నాడు. నువ్వు చెప్పిన ఆ అంకిత్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్లా లేర్రా, వాళ్ళిద్దరి మధ్య ఇంకా రిలేషన్ నడుస్తుంది. ఐడి చెప్తాను ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది అని సుధీర్ అన్నాడు. అరవింద్ వెంటనే ల్యాప్టాప్ తెచ్చి ఆన్ చేసి ఎఫ్బి ఓపెన్ చేసి సుధీర్ చెప్పిన ఐడి కొట్టాడు. నువ్వు చెప్పింది నిజమేరా,
ఖచ్చితంగా వీళ్ళకి బ్రేకప్ కాలేదు. శాంతి అలా చెప్పించింది. కానీ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శాంతి ఎందుకిలా చేస్తుంది అని అరవింద్ అన్నాడు. నువ్వే ఏదో చేసి ఉంటావు. బాగా గుర్తెచ్చుకో. ఈ ఆడవాళ్ళు ఒక్కసారి ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళకే తెలియదు. వాళ్ళకు తిక్కలేస్తే ఇలాంటి పనులే చేస్తారు అని సుధీర్ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుధీర్ భార్య, ఏంటి ఏదో ఆడవాళ్ళు తిక్క అంటున్నారు, ఎవరి గురించి అని అడిగింది. నీ గురించి కాదులే తల్లి, అరవింద్తో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకు అని అన్నాడు. సుధీర్ని ఒక చూపు చూసి ఆమె వెళ్ళిపోయింది. ఈ ఆడవాళ్ళు ఇంతేరా బాబు, కొంచెం వాళ్ళ గురించి టాపిక్ వస్తే చాలు మన మీద పడతారు. ఏమైనా గుర్తు వచ్చిందా, ఏం చేశావో అని అడిగాడు. అదేరా తెలియట్లేదు, ఈ మధ్య ఆఫీస్ పని ఎక్కువ ఉంటుంది కదా, బయటకు తీసుకెళ్లటం కుదరట్లేదు. బోర్ ఫీల్ అవుతున్నావా, అందుకే ఇలా చేశావా అని కూడా అడిగారా. నేనా మాత్రం అర్థం చేసుకోనా అని అంది. ఇక ఏ విషయంలో నాపై కోపం వచ్చిందో తెలియట్లేదు. ప్రేమ, ఇల్లు, డబ్బు, ఆస్తి, సుఖం, సంతోషం అన్నీ ఉన్నాయి, ఇంకేది తక్కువైంది అని అన్నాడు. అందులో నువ్వొకటి మిస్ అయ్యావు అని అన్నాడు. ఏం మిస్ అయ్యాను అని అన్నాడు. అక్కడ హాల్లో శాంతి కూర్చుని ఆలోచిస్తుంది. పాపం ఆయన బాగా ఫీల్ అవుతున్నాడేమో. అయితే కాని నాకేంటి, చెప్తే నా మాట విన్నాడా? ఎన్ని ఇయర్స్ నుండి అడుగుతున్నాను, ప్రతిసారి నా మాట కాదు అంటూ వస్తున్నాడు. అందుకే ఇలా చేయవలసి వచ్చింది అని ఆలోచిస్తుంటే ఫోన్ వచ్చింది. మీ ఆయన ఏమంటున్నాడు అని అవతల సైడ్ ఉన్న వాళ్ళు అన్నారు. మా ఆయన రియలైజ్ అయ్యే టైం వచ్చింది అని అంది. కానీ మనిద్దరం చేసింది చాలా క్రేజీ తెలుసా అని అవతల సైడు ఉన్న అమ్మాయి అంది. మరేం చేయను, మా ఆయన నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చాడు, అయినా మంచి జరిగిందిలే అని శాంతి అంది. ఏంటది అని అంది. లైఫ్లో ఇంత క్రేజీగా థ్రిల్గా ఏదైనా చేయగలమా? మా ఆయన వల్ల నాకు ఇలాంటి క్రేజీ పని చేయాలని కోరిక కూడా తీరిపోయింది అని శాంతి అంది. నీతో పాటు నాకు తీరిందిలే, కానీ నిజం తెలిసాక మీ ఆయన నా మొహం కూడా చూడ్డేమో అని ఆ అమ్మాయి అంది. అలా ఏం జరగదులే, మా ఆయన కోపం క్షణకాలం, నాపై ప్రేమ సముద్రమంతా, సో నాపై ప్రేమతో నన్ను క్షమిస్తాలే అని శాంతి అంది. అబ్బా, మీ ఆయన గురించి చెప్పమంటే టైం గ్యాప్ ఇవ్వకుండా చెప్తావు కదా, మాకు ఉన్నాళ్లే ఆయన అని అంది. నువ్వు కూడా చెప్పుకో, నేనేమైనా వద్దు అన్నానా అని శాంతి అంది. అక్కడ రూమ్లో సుధీర్, అరవింద్ మాట్లాడుకుంటున్నారు. అందులో నువ్వొకటి మిస్ అయ్యావు అని అన్నాడు. ఏం మిస్ అయ్యాను అని అన్నాడు. పిల్లలు అని సుధీర్ అన్నాడు. అరవింద్ షాక్తో అలాగే ఉండిపోయాడు. 5 ఇయర్స్ అయినా మీరెందుకు పిల్లల్ని కనలేదు? ఎప్పుడు అడిగినా ఇంకా ఎంజాయ్ చేయాలి అని అంటావు అని సుధీర్ అన్నాడు. నువ్వు చెప్పింది లాజికేరా. పెళ్ళైన 1 ఇయర్ తర్వాత శాంతి పిల్లల గురించి అడిగితే ఇప్పుడే వద్దు అన్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తర్వాత అడిగింది, ఆగుదామన్నాను. 2 ఇయర్స్ తర్వాత అడిగింది, ఇంకొక 1 ఇయర్ అన్నాను. తర్వాత అడగటం మానేసింది అని చెప్పాడు. అందుకే శాంతికి కాలినట్టు ఉంది, అందుకే నీకు మంట పెట్టింది. అయినా నీకు ఏంట్రా పిల్లలతో ప్రాబ్లం అని అన్నాడు. ప్రాబ్లం అని కాదురా, పిల్లలు పుడితే మా ఇద్దరి మధ్య ప్రేమ తగ్గుతుంది, వాళ్ళని చూసుకోవటంలో శాంతి బిజీ అయిపోతుంది, అందుకే ఎంజాయ్ చేయాలని నేనే వద్దని చెప్పాను. తను ఎన్నోసార్లు నచ్చెప్పడానికి ట్రై చేసింది కానీ నేనే వినలేదు. వింటే ఒప్పుకోవాల్సి వస్తుందనే భయమని అన్నాడు. నీ తలకాయ్, పెళ్ళైనా ఈ అమ్మాయికైనా అమ్మ కావాలని ఉంటుంది. నువ్వు ఆ హక్కుని తనకు దూరం చేస్తే తన కోపం రాదా అని అన్నాడు. నేనే నీతో తర్వాత మాట్లాడతా బాయిరా అని పెట్టేశాడు. పని అయిపోగానే పెట్టేశాడు ఈడియట్ అని సుధీర్ తిట్టుకున్నాడు. అరవింద్ ఆలోచిస్తున్నాడు. నిజంగా శాంతి ఎంత బాధపడితే ఇలా నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఏం చెప్పాలనుకుంటుందో ఒక్కసారి వింటే బాగుండేది. నేనే వినకుండా తప్పు చేశాను, తన్ని చాలా బాధ పెట్టాను అని అనుకున్నాడు. అక్కడ హాల్లో శాంతి ఇంకొకరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. సర్లే, కానీ నిన్న ఈరోజు మనం చేసిందంతా గుర్తెచ్చుకుంటే నాకైతే పిచ్చి నవ్వొస్తుందక్క అని అంది. ఫోన్లో మాట్లాడేది ఎవరో అర్థమైందనుకుంటా. నిన్న పెళ్లి చూపులకు వచ్చిన లాస్య, ఇప్పుడు ఫోన్లో మాట్లాడే అమ్మాయి ఒకరే. అబ్బా, నిజంగా గుర్తు చేయకు, మా ఆయన మొహం చూడాలి, పాపం అనిపించేది నాకే అని శాంతి అంది. పాపం బావగారు అని లాస్య అనగానే శాంతి లాస్య ఇద్దరు నవ్వుకున్నారు.
అసలు ఇదంతా స్టార్ట్ అయింది 1 వీక్ బ్యాక్ కదా. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి ఆ మూవీ చూడకపోతే నీకు ఈ ఐడియా వచ్చేది కాదు అని లాస్య అంది. అవును అని శాంతి అంది. 1 వీక్ బ్యాక్ శాంతి ఇంట్లో బోరు కొడుతుంది అని లాస్య ఇంటికి వెళ్ళింది. డోర్ తీసిన లాస్య, ఏంటక్క ఇంత సడన్గా మా ఇల్లు గుర్తు వచ్చింది, లోపలికి రా అని అంది. నన్ను శాంతి అని పిలువు లాస్య, పర్లేదు. నేను మీ అక్క క్లాస్మేట్స్ అయినంత మాత్రాన అక్కని పిలవాల్సిన అవసరం లేదు. నేను నీ ఫ్రెండ్నే అనుకో అని శాంతి అంది. అర్థమైందా శాంతికి లాస్య ఎలా పరిచయమో. శాంతి లాస్య వాళ్ళ అక్క భవాని కాలేజ్లో క్లాస్మేట్స్. భవాని మ్యారేజ్ చేసుకుని యుఎస్ వెళ్ళిపోయింది. శాంతి అప్పుడప్పుడు లాస్యను చూడ్డానికి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకో నిన్ను అక్క అనే పిలవాలనిపిస్తుంది. మా అక్క యుఎస్ వెళ్ళాక నాకు అక్క లేని లోటు నీ వల్లే తీరింది అని అంది. సర్లే నీ ఇష్టం. బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని అడిగింది. ఎంటెక్ చేద్దామని అనుకుంటున్నా అక్క అని లాస్య అంది. వెరీ గుడ్. బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అని అడిగింది. అంటే అక్క అది అది చెప్పడానికి లాస్య సిగ్గుపడుతుంది. ఓ అయితే ఉన్నారా, ఎవరతను అని అడిగింది. తన పేరు అంకితక్క, కాలేజీలో క్లాస్మేటు అని చెప్పింది. ఓకే బట్ కేర్ఫుల్, అందరూ మంచివాళ్ళై ఉండాలని రూల్ లేదు అని శాంతి అంది. ఓకే అక్క, బావగారిని ఎప్పుడు పరిచయం చేస్తావు నాకు అని లాస్య అడిగింది. మీ బావకి ఈ మధ్య ఆఫీసులో కొంచెం బిజీ ఉంటుంది. తను బిజీ లేని రోజు పరిచయం చేస్తా. అవును ఏం చేస్తున్నావు టీవీలో అని అడిగింది. శుభలగ్నం మూవీ అక్క, ఎండింగ్కి వచ్చింది అని టీవీ చూసి చెప్పింది. మూవీ చూస్తూ చూస్తూ సడన్గా శాంతికి ఒక ఐడియా వచ్చింది. హే లాస్య, నాకు చిన్న హెల్ప్ చేస్తావా అని శాంతి అడిగింది. ఏంటక్క అది అని లాస్య అంది. ఈ మూవీ చూస్తుంటే నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అండ్ ఈ ఐడియా వల్ల నాకున్న ఒక సమస్య కూడా తీరిపోతుంది అని చెప్పింది. ఏ సమస్య అక్క అని లాస్య అంది. పిల్లలు అని శాంతి అంది. పిల్లలా అని లాస్య అడిగింది. మాకు పెళ్ళయి 5 years అవుతుంది, అయినా పిల్లలు లేరు అని శాంతి చెప్పగానే, అలా అని బావకి వేరే పెళ్లి చేస్తావా అక్క అని లాస్య షాక్ అయి అడిగింది. చీ నేనెందుకు మా ఆయనకి రెండో పెళ్లి చేస్తాను. ఒకవేళ పిల్లలు పుట్టకపోయినా దత్తత తీసుకుంటామంతే కానీ నా మొగుణ్ణి నేనెందుకు దూరం చేసుకుంటాను అని శాంతి అంది. మరి ఈ మూవీ చూసి ఐడియా వచ్చిందన్నావు అని అడిగింది. అందుకే చెప్పేది మొత్తం విను అని లాస్య తల మీద శాంతి మొట్టికాయ వేసింది. అబ్బా అక్క చెప్పు అని తల రుద్దుకుంటూ లాస్య అంది. 5 years అయింది, పిల్లలు లేరు. అలా అని మా ఇద్దరిలో లోపం లేదు అని శాంతి అంది. మరి ఇంకేంటి ప్రాబ్లం అని లాస్య అంది. మా ఆయనకు నా మీద ఉన్న ప్రేమనే ప్రాబ్లం అని శాంతి అంది. అదేంటి, ప్రేమ ప్రాబ్లం ఎలా అవుతుందక్క అని లాస్య అంది. ఒక్కోసారి అవుతుంది లాస్య, ఇప్పుడు నాకు అయినట్టు అని శాంతి అంది. క్లారిటీగా చెప్పు అక్క అని అంది. ఏం లేదు, పిల్లల్ని కంటే ఆయన మీద నాకు ప్రేమ తగ్గుతుంది, తన్ని పట్టించుకోను అని ఆయన బాధ అని శాంతి అంది. ఇలా కూడా ఉంటారా, పిల్లలు పుట్టట్లేదు అని గొడవలు చేసే భర్తలుంటారు కానీ పిల్లలు కనవద్దనే భర్తలు కూడా ఉన్నారా అని లాస్య అడిగింది. మా ఆయన ఉన్నాడు కదా. పెళ్ళైన 1 year తర్వాత అడిగాను. ఏమండి నాకు పిల్లలు కావాలి, మనం సేఫ్టీ తీసుకోకుండా ఉందాం అని చెబితే ఇప్పుడే వద్దు అన్నాడు. సరే 1 year అయింది కదా, ఆగవచ్చులే అని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడిగాను. మళ్ళీ ఆగుదామన్నాడు. సరే అని 2 years తర్వాత అడిగాను. ఇంకో 1 year అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు ఆయనకి పిల్లల్ని కండం ఇష్టం లేదు అని. అందుకే అడగటం మానేశాను అని చెప్పింది. నీకు పిల్లలు ఇష్టమని చెప్పవచ్చు కదక్క అని లాస్య అంది. చెప్పవచ్చురా, కానీ అందులో తన ఇష్టం ఉండదు, నా ఇష్టమే ఉంటుంది. ఏదైనా ప్రేమ పెళ్ళి పిల్లలు చివరికి డైవర్స్ అయినా కూడా ఇద్దరి ఇష్టం మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగితేనే బాగుంటుంది. అందుకే తనకి నచ్చెప్పడానికి ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ నా మాట వినడానికి కూడా ఆయన రెడీగా లేడు. ఒకవేళ వింటే ఒప్పుకోవాల్సి వస్తుందని భయంతో అస్సలు వినలేదు అని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, ఏంటక్క నీ ప్లాన్ అని లాస్య అంది. శుభలగ్నం మూవీలో ఆమని డబ్బు కోసం మొగుణ్ణి అమ్మాలనుకుంటుంది, కానీ ఈ శాంతి పిల్లల కోసం అమ్ముతా అని బెదిరిస్తుంది కానీ అమ్మదు అని శాంతి అంది. అది ఎలా అని లాస్య అంది. పేపర్లో యాడ్ ఇస్తాం, అది చూసి మా ఆయన భయపడతాడు, తర్వాత ఎలాగోలా రియలైజ్ అయ్యేలా చేస్తాను అని శాంతి చెబుతూ ఉంటే వెయిట్ అని లాస్య అంది. మళ్ళీ ఏంటి అని శాంతి అంది. పేపర్లో యాడ్ ఇస్తే అందరికీ విషయం తెలిసి
పరుగు పోతుంది కదా అక్క అని లాస్య అంది. అందుకే చెప్పేది మొత్తం వినాలనేది. అన్నిటికి తొందర ఎక్కువ అని మళ్ళీ తల మీద ఒకటి వేసింది. సారీ సారీ చెప్పు అని తలరుద్దుకుంటూ అంది. పేపర్లో యాడిస్తన్నాను కానీ అందరికి తెలిసేలా ఇస్తా అని చెప్పానా? మా ఇంట్లో పేపర్లో మాత్రమే ఆ యాడ్ వస్తుంది. ఇంకా ఎక్కడ రాకుండా ప్లాన్ చేస్తా అని అంది. సూపర్ అక్క అని క్లాప్స్ కొట్టింది. తర్వాతేంటి అని అడిగింది. ఆ యాడ్ చూసి మా ఇంటికి ఆయన్ని చూసుకోవడానికి 2-3 వచ్చేలా ప్లాన్ చేస్తా. మా ఆయన పూర్తిగా నమ్మాలి, భయపడాలి. ఏం చేయాలేంటి అని ఆలోచించాలి. అప్పుడు తనే రియలైజ్ అవ్వాలి అని శాంతి అంది. కానీ మీ ఒక్క ఇంట్లో ఆ యాడ్ వస్తే బావకి డౌట్ రాదంటావా? ఎందుకంటే ఆ యాడ్ చూస్తే అందరు కాల్ చేసి అడుగుతారు కదా. వాళ్ళు అడగలేదు అని అనుకోరా బావా అని లాస్య అడిగింది. మనం వేరే వాళ్ళకు సమస్యలు వచ్చినప్పుడు కూల్గా ఆలోచిస్తాము. వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని సొల్యూషన్ చెప్తాము. అదే మనకేదైనా ప్రాబ్లం వస్తే ఇలాంటి లాజిక్స్ అన్నీ మర్చిపోతాము. బ్రెయిన్ కరెక్ట్గా ఆలోచించేలా చేయదు. ఎమోషనల్ మనసుతో ఆలోచిస్తాం. అలాగే మీ బావ కూడా నాపై ఉన్న ప్రేమతో నేనెక్కడ దూరం అవుతానో అని భయంతో ఆ లాజిక్స్ ఏవి ఆలోచించే సిచ్యువేషన్లో ఆయన ఉండడు. ఆఫ్ కోర్స్ అందరూ అలా ఉండాలని రూల్ ఏం లేదు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా కరెక్ట్గానే ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి తను ఎలా ఆలోచిస్తాడో ఏం చేస్తాడో చెప్తున్నా అని శాంతి అంది. ఓకే మరి నా హెల్ప్ అడిగావు నేనేం చేయాలి అని లాస్య అంది. మా ఇంటికి మా ఆయన్ని పెళ్లి చూపులు చూసే వాళ్ళ లిస్ట్లో లాస్ట్ అండ్ మెయిన్ క్యారెక్టర్ నీది. 22 ఇయర్స్ ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వస్తే మా ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో నాకు చూడాలని ఉంది అని చెప్పింది. వావ్ వాటి క్రేజీ ఐడియా అక్క. కానీ అంకిత్ ఏమంటాడో ఒకసారి తన్ని కూడా అడగాలి అని లాస్య అంది. తప్పకుండా మీ ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు అంటేనే, లేకపోతే నేను వేరే వాళ్ళని అరేంజ్ చేస్తా. నో ప్రాబ్లం ఓకేనా అని శాంతి అంది. ఓకే అక్క కానీ మరి ఇంకా ఇద్దరైనా కావాలి కదా ఎలా అని అడిగింది. అప్పుడే డోర్ బెల్ ఎవరు కొట్టారు. నేను చూస్తాను అని లాస్య వెళ్ళింది. ఆంటీ లోపలికి రండి అని పిలిచింది. లోపలికి వచ్చిన ఆమె, అరే శాంతి నువ్విక్కడే ఉన్నావా? ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టు ఉన్నారు. నీ మళ్ళీ వచ్చేస్తాలే అని ఆమె వెళ్తూ ఉంటే, ఆంటీ ఒక్క నిమిషం రండి, చిన్న హెల్ప్ కావాలి నాకు చేస్తారా అని శాంతి అడిగింది. ఏంటి శాంతి అని కూర్చుంటే ఆమె అడిగింది. చిన్న నాటకం ఆడాలంటీ, కానీ మన మధ్య ఉండాలా విషయం, ఎవరికి చెప్పవద్దు అని శాంతి అంది. నాటకమా నా వల్ల కాదు శాంతి అనింది. చిన్నదాంటీ 2 డైలాగ్స్ ఉంటాయి అంతేకాని చెప్పాగా సీక్రెట్గా ఉండాలి ఎవరికి చెప్పవద్దని శాంతి అంది. సరే శాంతి ఏంటో చెప్పు అని అంది. శాంతి ప్లాన్ మొత్తం చెప్పింది. వినగానే ఆమె నవ్వింది. బాగుంది శాంతి నీ ప్లాన్, కానీ మీ ఆయన నిజంగానే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం చేస్తావు? ఈ మగవాళ్ళను నమ్మలేమమ్మాయి, వాళ్ళ బుద్ధి ఎలా అయినా మారుతుంది అని ఆమె అంది. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆంటీ. నిజంగా మారాడనుకో నాకు అలా కూడా మంచి జరుగుతుంది. మా ఆయన ఎలాంటి వాడు నాకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ బాధ అనిపించినా కూడా తర్వాత అర్థమవుతుంది అని అంది. సరే నీ ఇష్టం, కాను నువ్వు నిప్పులతో చెలగాట మారుతున్నావు శాంతి. మంచిగా ఉన్న సంసారాన్ని నీ చేతులతో నువ్వే చెడగొట్టుకుంటావేమో ఆలోచించుకో అని ఆమె అంది. లేదా ఆంటీ ఇలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, ఏదో జరుగుతుందని ఇప్పుడే భయపడితే నీ ఫ్యూచర్లో ఏం సాధించలేను. ఏం చేయడానికైనా ధైర్యం కావాలి. నాకు మా ఆయన మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఈ స్టెప్ తీసుకుంటున్నా. లేకపోతే నేను ఈ ఆలోచన చేసేదాన్నే కాదు. కాన్ఫిడెంట్గా లేకుండా నేను ఏ పని చేయను అని అంది. సరే నీ ఇష్టం శాంతి, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఎవరికి చెప్పను సరేనా అని అంది. లాస్యం చూస్తూ ప్రాబ్లం సాల్వ్ అని శాంతి అంది. ఒకరు ఓకే మరి ఇంకొకరు కావాలి కదా అని లాస్య అంది. నాకు తెలిసిన ఒక ఆమె బ్యాంక్లో వర్క్ చేస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను తనకు చెప్తాను అని ఆమె అంది. నాకు ఏ ప్రాబ్లం లేదు ఆంటీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని ఏమనుకోకండి. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, నా భర్త పరువుకి సంబంధించింది అని శాంతి అంది. ఓకే శాంతి నాది హామీ, ఎవరికీ తెలియదు, మన మధ్య ఉంటుంది సరేనా అంది. ఓకే ఆంటీ థ్యాంక్ యూ అని శాంతి చెప్పింది. కానీ అక్క మీ పేపర్లో మాత్రమే యాడు వచ్చేలా ఎలా చేస్తావు అని అంది. ఏముందిరా సింపుల్,
ఫస్ట్ యాడ్ని మనం రెడీ చేసి ప్రింట్ చేయించాలి. సేమ్ పేపర్లో ఎలా వస్తుందో అలా ఆ పేపర్ యాడ్ని న్యూస్ పేపర్లో మా ఆయన లేవకముందే దానికి అతికించాలి. అంతే. ఏమంటావు, ఎలా ఉంది నా ప్లాన్ అని అంది. ఏమంటాను, మా అక్క సూపర్ అంటాను అని హగ్ చేసుకుంది. అవునక్క, ఇంతకు పేపర్లో యాడ్ ఏమనిస్తావు అని లాస్య అడిగింది. హస్బెండ్ ఫర్ సేల్ అని నవ్వుతూ శాంతి అంది. వావ్ సూపర్ అక్క అని లాస్య క్లాప్స్ కొట్టింది. అలా వాళ్ళు ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. లాస్య అంకిత్తో మాట్లాడి ఒప్పించింది. కానీ అంకిత్ ఒక కండిషన్ పెట్టాడు. అది ఏంటంటే, నేను మీ ప్లాన్లో ఒక క్యారెక్టర్ చేస్తా అని అన్నాడు. అది ఎలా కుదురుతుందిరా అని లాస్య అంది. నాకు తెలియదే కానీ నాకు క్యారెక్టర్ కావాలి, అలా అయితేనే ఒప్పుకుంటా అని అన్నాడు. ఆ విషయం శాంతికి లాస్య చెప్పింది. సరే అని చెప్పు, ఎలాగోలా ట్రై చేద్దాంలే అని శాంతి అంది. అలా వాళ్ళ ప్లాన్ అమలు చేశారు. పేపర్లో యాడు పెళ్లి చూపులయ్యాయి. నెక్స్ట్ ఏం చేద్దామని లాస్య శాంతి కాల్ చేసింది. వండర్లా వెళ్దాం, అక్కడికి అంకిత్ని నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్లా రమ్మను అని శాంతి చెప్పింది. ఓకే అక్క అని లాస్య పెట్టేసింది. అప్పుడే శాంతి మీకు రేపు ఉంటుంది చూడు అని అనుకుంది. నెక్స్ట్ డే లాస్య వచ్చాక, అక్క నేను బావకి కాఫీ ఇస్తాను అని లాస్య అంది. తిడతాడు లాస్య ఆయన అని శాంతి అంది. పర్లేదక్క, ఫన్ ఉంటుంది, నేను చేసి ఇస్తాను, నువ్వు జరుగు అని తనే చేసి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు ఆల్రెడీ తెలుసు కదా. అరవింద్ వాళ్ళిద్దరిని తిట్టిన తర్వాత శాంతి, పాపం మా ఆయన మార్నింగ్ కాఫీ తాగకపోతే ఆయనకి పిచ్చెక్కుతుంది, నేను వద్దంటే నేను ఇస్తాను అని తీసుకువెళ్ళావు చూడు ఏం జరిగిందో అని అంది. ఇప్పుడే నువ్వు మీ ఆయన మీద జాలి పడితే నువ్వు అనుకున్నది జరగదక్క, ఇదే మన ఆడవాళ్లతో ఉన్న సమస్య, మొగుడు కొంచెం ఫీల్ కాగానే ఊరికి కరిగిపోతారు అని లాస్య అంది. ఈ మాటని పెళ్ళయ్యాక చెప్పు అని శాంతి అంది. తర్వాత శాంతి అని అరవింద్ అరిస్తే శాంతి వెళ్ళటం, టిఫిన్ నువ్వే చేయని చెప్పాక కిచెన్లోకి వచ్చి టిఫిన్ చేస్తుంటే నేను చేస్తాక పర్లేదు అని లాస్య అన్నా కూడా, వద్దు లాస్య, తెగే వరకు ఏది లాగొద్దు, నేను చేస్తాను అని టిఫిన్ శాంతి చేసింది. టిఫిన్ చేసేటప్పుడు అరవింద్ కోపడితే శాంతి ఎలా మేనేజ్ చేసిందో మీరు చూశారు. ఆ తర్వాత అరవింద్ చూడకుండా లాస్య శాంతి కళ్ళతోనే ఇలా మాట్లాడుకున్నారు. నువ్వు సూపర్ అక్క అని లాస్య అంది. 5 years కాపురం చేసా, నా మొగుడు గురించి నాకు తెలియదా అని శాంతి అంది. తర్వాత నేనెక్కడికి రాను అని అరవింద్ రూమ్లోకి వెళ్తే తర్వాత శాంతి ఎలా ఒప్పించిందో చూశారు. తర్వాత వండర్లా వెళ్లారు. అక్కడ అంకిత్ వచ్చాక తనతో మాట్లాడారు. అంకిత్ జాగ్రత్త, మా ఆయన అసలే కోపం మీద ఉన్నాడు అని శాంతి అంది. పర్లే సిస్టర్, మీరే చూడండి నా పర్ఫార్మెన్స్ అని అంకిత్ అన్నాడు. అప్పుడే అరవింద్ రావటం చూసిన లాస్య, బావ వస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు అంకిత్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. శాంతి అక్క ఉంది కదా అని లాస్య అన్నప్పుడు అరవింద్కి కోపం వచ్చి శాంతిని అక్కడి నుండి తీసుకువెళ్తాడు కదా. అప్పుడు శాంతి అరవింద్ చూడకుండా లాస్యకి మెసేజ్ చేసింది. అంకిత్ ఏంటి అలా మాట్లాడాడు, అదంతా మన ముందు అనుకోలేదు కదా అని శాంతి అంది. హా అక్క, ఏదో ఫన్గా ఉంటుందని అలా అన్నాడట, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా అని శాంతి అంది. మీ బావ బాగా ఫీల్ అయ్యాడు, ఇక మీరు సైలెంట్ అవ్వండి లేకపోతే మీ బావ అందరినీ చంపేస్తాడు అని శాంతి అంది. ఓకే అక్క సారీ అని లాస్య అంది. తర్వాత షాపింగ్కి వెళ్ళి శాంతి అరవింద్ షాపింగ్ చేస్తుంటే అంకిత్ లాస్య సైడ్ నుండి చూస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలా ఉండాలి. శాంతి అక్క అంటే బావకి ప్రాణం, లేకపోతే భార్య ఇలా చేస్తే ఏ భర్త అయినా ఊరుకోడు అని లాస్య అంది. నిజమే, వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కానీ లాస్య, రేపు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఇద్దరం కూర్చొని సాల్వ్ చేసుకుంటాం, అంతేకాని ఇలా సేల్కి మాత్రం నన్ను పెట్టకు తల్లి అని అంకిత్ అన్నాడు. లాస్య నవ్వింది. తర్వాత శాంతి అక్కకి ఉన్న ధైర్యం నాకు లేదులే బాబు, నేను చెయ్యనులే అని అంది. వాళ్ళందరూ ఇంటికి వచ్చేశారు. ప్రస్తుతం జరిగిందంతా తలుచుకుని ఇద్దరు నవ్వుకున్నారు. ఇప్పుడేంటక్క నెక్స్ట్ అని లాస్య అడిగింది. కొంచెం సేపట్లో శాంతి అని అరుస్తూ, మీ బావ వస్తాడు విను అని శాంతి అంది. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అని లాస్య అంది. తన క్లోజ్ ఫ్రెండ్ సుధీర్ కాల్ చేశాడు. ఎలా అయినా ఒక దాని తర్వాత ఒక విషయం బయటికి వస్తుంది, తర్వాత రియలైజ్ అయి వస్తాడు అని శాంతి అంటుంది. అప్పుడే అరవింద్ శాంతి అని పిలుచుకుంటూ హాల్లోకి వస్తాడు.
అది విన్న లాస్య, వావ్ నువ్వు సూపర్ అక్క, ఇక మీరు మాట్లాడుకోండి నేను పెట్టేస్తున్నా అని కాల్ కట్ చేసింది. ఏంటండి అని శాంతి అడిగింది. ఐఎమ్ సారీ శాంతి అంత దగ్గర కూర్చొని చెప్పాడు. దేనికి అని అడిగింది. ఇన్ని రోజులు సెల్ఫిష్గా నా ఒక్కడి గురించి ఆలోచించి నిన్ను బాధ పెట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ శాంతి అని అన్నాడు. పెళ్ళైన ఏ అమ్మాయికైనా అమ్మాని పిలిపించుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ స్వార్థంతో నేను మిమ్మల్ని 2 డేస్ నుండి చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, ఐఎమ్ సారీ అని శాంతి అంది. మనది అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా మన పెళ్ళైనప్పటి నుండి నువ్వు నన్ను ప్రేమించటంలో, నన్ను చూసుకోవటంలో ఏ లోటు చేయలేదు. ఆ ప్రేమ మొత్తం నా ఒక్కడికి కావాలనుకున్నాను. పిల్లలు పుడితే నువ్వు నన్ను పట్టించుకోవు అని భయపడ్డాను. అందుకే ఇన్ని రోజుల నుండి పిల్లలు వద్దు అన్నాను అని అన్నాడు. నాకు తెలుసండి నేను మిమ్మల్ని ఎంత ప్రేమించాను, మీరు నన్ను అంతే ప్రేమించారు. మీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే నేను ఇదంతా చేయగలిగాను. అయినా పిల్లలు పుడితే ప్రేమ తగ్గుతుందనేది అబద్ధం. మనిద్దరి ప్రేమ వల్లనే కదా మనకు పిల్లలు పుట్టేది. ఆ పిల్లల్లో కూడా ఆ ప్రేమనే చూసేది. చిన్న పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ కేరింగ్ అవసరం. అలాంటప్పుడు భర్తలను భార్యలు పట్టించుకోరు అనేది వాస్తవమే. అలా అని ప్రేమ తగ్గినట్టు కాదుగా. ఎప్పటికైనా భార్యాభర్తలే ఒకరికొకరు తోడుగా ఉంటారు. పిల్లలు మధ్యలో వస్తారు. మధ్యలోనే చదువులని పెళ్లిళ్ళని వెళ్ళిపోతారు. ఈ విషయం చెప్పడానికి నేనెంత ట్రై చేసినా మీరు వినడానికి సిద్ధంగా లేరు. అందుకే ఇలా చేయవలసి వచ్చింది. సో మై డియర్ శ్రీవారు, ఇప్పటికైనా అర్థమైందా అని శాంతి అంది. ఎంత అర్థమైందో బెడ్రూమ్లో చూపెడతాను, పదండి శ్రీమతి గారు అని శాంతిని ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్లాడు. ఇద్దరు కలిసిపోయి బెడ్పై పడుకున్నారు. అప్పుడు శాంతి అసలు ఈ లాసేవరు అని అరవింద్ అడిగాడు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, నాకు చెల్లి లాంటిది, చాలా మంచిది. అంకిత్ తన బాయ్ ఫ్రెండు. నేను చెబితేనే వాళ్ళు అలా చేశారు, వాళ్ళు తప్పేం లేదు అని చెప్పింది. శ్రీమతి గారికి డిసిప్లిన్ బాగా తగ్గింది, అందుకే ఇలా చేస్తున్నారు, పనిష్ చేయవలసిందే అని మళ్ళీ శాంతి పైకి వచ్చాడు. మరుసటి రోజు పేపర్ చూసి శాంతి అని అరవింద్ అరిచాడు. మళ్ళీ ఏమైంది అని కిచెన్లో నుండి శాంతి వచ్చింది. మళ్ళీ ఈ యాడ్ ఎందుకు వచ్చిందని హస్బెండ్ ఫర్ సేల్ యాడ్ చూపించాడు. అయ్యో రామా, అది మొన్నటి పేపర్ అండి అని చెప్పి శాంతి కిచెన్లోకి వెళ్ళింది. పేపర్ డేట్ చూసి నిజమే, ఇది మొన్నటి పేపరే, అనవసరంగా భయపడ్డాను. ఇది ఫ్రేమ్ కట్టించుకొని బెడ్రూమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ చేసిన తప్పే చేస్తాను. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని యాడ్ విన్నప్పుడు ఏంటో అనుకున్నాను. ఈ హస్బెండ్ ఫర్ సేల్ అని ఈ ఒక్క యాడ్ నా జీవితాన్ని మార్చేసింది అని అనుకున్నాడు. ఇలా ఉందండి శాంతి కథ, అరవింద్ వెద. అందుకే పెళ్ళాం ఏం చెప్తుందో క్లారిటీగా వినాలి, లేకపోతే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. అయినా ఇలాంటి కథలన్నీ రాయడానికి, వినడానికి, చదవడానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా సాధ్యపడవు. ఎందుకంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.